మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసయ్య పరిశుద్ధ నామములో మరొక కృపా దినాన్ని అనుగ్రహించి కృపా దినములో కృపా సమయములో కృపా వాక్యమును ధ్యానం చేయటానికి మనకు జీవాన్ని నొసగినటువంటి దేవుడు జీవంతో జ్ఞాపకం చేసుకొని ఈ దినములోకి ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎల్లవేళలా దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగినటువంటి వారుగా ప్రభు వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఆలకిస్తూ అర్థం చేసుకుంటూ అన్వయించుకుంటూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట మీకు వందనములు, ప్రభు పేరిట మీకు శుభములు. సర్వశక్తిమంతుని యొక్క కృపా పరిచయల ద్వారా మీకు సర్వశుభములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేద్దాం. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకొని మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యమును ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదువుతున్నాను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడినవని, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని మరి సామాన్యముగా చెప్పవచ్చును. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, ఉదయకాలమందు మీ కృపావాక్యను బట్టి స్తుతులు స్తోత్రములు విషయములను బయలుపరచండి. ప్రభు మర్మములను తెలియపరచండి. ఆత్మీయ మేల కొరకు మీ కార్యం జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి మాటలలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా రక్తము చేత శుద్ధి చేయబడాలి. ఎందుకు రక్తము చేత శుద్ధి చేయబడాలి? శుద్ధి అనేది రక్తము చేతనే శుద్ధి చేయబడాలా? ఎలాంటి రక్తము చేత శుద్ధి చేయబడాలి? ఎందుకు శుద్ధి చేయబడాలి? అలాంటి శుద్ధి దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు? శుద్ధిలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎలాగా? ఆ పరిశుద్ధతను బట్టి దేవునికి మహిమ ఎలాగా? ఎందుకు దేవుడు ఆ విధంగా ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా తెలియపరుస్తున్నారు అనంటే, ఆది మానవుడు ఆదాము అవ్వ వారు చేసినటువంటి అవిధేయత, ఆ అవిధేయత వారి జీవితాలకి పాపము తెచ్చుకొని, పాపము ఆజ్ఞ అతిక్రమిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపాన్ని బట్టి వారు మరణిస్తారని ప్రభు చెప్పాడు. వాళ్ళు మరణించింది దేహంలో కానీ ఆత్మలో. కనుక దీన్ని బట్టి ఆత్మ జీవము కలిగినప్పుడు ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించి ఏకత్వాన్ని బట్టి దేవునితో తగినటువంటి సంబంధము కలిగి సంబంధ సహవాసములో ముందుకు పోవటానికి ఆ ఆత్మే మరి లేనప్పుడు, ఆత్మే మరి ఆ ఆత్మ దీపమే ఆరిపోయినప్పుడు చీకటిలో ఏమి చూడగలరు? అపవిత్రతలో ఏం చేయగలరు? ఆ చీకటి అపవిత్రత అనేది, ఆ చెల్లనేటువంటి స్థితి దేవుణ్ణి ఏ విధంగా గుర్తెరగగలదు? దేవునికి ఏ విధంగా దగ్గరికి కాగలరు? కనుక పాపము చేసేటువంటి వాడు దేవుని సన్నిధిలో నిలవజాలడు.
పాపం చేసేటువంటి వారు దేవుని సన్నిధికి రాలేరు. ఆ విధముగా ఏదెనులో చేసిన పాపాన్ని బట్టి అపవిత్రులై పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నుంచి ఏదెను నుంచి వారు వెలివేయబడినప్పుడు దేవుడు మొదటిగా వాళ్ళు మహిమా వస్త్రాలను పోగొట్టుకొని దిగంబరులుగా, ఆత్మీయ దరిద్రులుగా వాళ్ళు ఆ దిగంబరత్వాన్ని బట్టి వారు అలాగా ఉండటానికి ప్రభు ఇష్టపడలేదు. కానీ ప్రభు ఒక జంతువుని వధించి ఆ వధించబడినటువంటి జంతువు యొక్క చర్మమును తీసి వారికి వస్త్రములుగా ఆయన ధరింపచేశాడు. ఆ దిగంబరత్వం కనిపించకుండా, దిగంబరత్వాన్ని బట్టి వారికి అసహ్యము పుట్టించకుండా వారు మరి కప్పబడినటువంటి వారై వారు వారి యొక్క దేహాలు వారికి మరి విరక్తి కలిగినటువంటిదిగా, పాపము చేసినటువంటి దేహముగా, అపవిత్రమ దేహము కాకుండా అక్కడ ఏదెనులో బలి అనేది జరిగింది. ఆ బలి రక్త ప్రోక్షణను బట్టి వాళ్ళు శుద్ధి, వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పటానికి వస్త్రము, జంతువు యొక్క చర్మం కనుక అది వారి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తముగా తాత్కాలికమైనటువంటి ఆ యొక్క బలి రక్తము అనేది శుద్ధి చేయబడుతూ రావాలి. వారి పాపములు, దోషములు వారిని బట్టి ఏది అపవిత్రపరుస్తుందా, అది వస్త్రమా లేకుంటే అది వస్తువా, అది మరి దేవుని యొక్క మరి మందిరములో ఉన్నటువంటిదా, దేవుని యొక్క సన్నిధిలోదా, మరి దేవుని సన్నిధికి రావడమా, ఉండడమా, మరి జీవించటమా అనేది పరిశుద్ధతను బట్టి ఉంటుంది, కానీ అపవిత్రతను బట్టి ఉండదు. కాబట్టి ఈ పరిశుద్ధతను బట్టి దేవుడు వారిని ప్రేమించటం కానీ, దేవుని ఎందుకు రావటం కానీ, దేవునిలో నిలిచి ఉండటం కానీ జరగాలి అంటే అక్కడ రక్తము మరి వధించబడినటువంటి రక్తం, అది మరి చిందించినటువంటి రక్తం, ఆ రక్తం యొక్క ప్రోక్షణ వాటిని శుద్ధి చేస్తూ ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆ యొక్క రక్త శుద్ధి కలుగుతూ వచ్చింది. ఆ తర్వాత మరి పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. అలాంటి మరి చిందించబడినటువంటి రక్తమును బట్టి, ఆ రక్త ప్రోక్షణ బట్టి అది వస్తువైనా, మనిషి అయినా, అది కుటుంబమైన, జీవితమైన, ప్రదేశమైన, స్థలమైన, సన్నిధైన అది జరుగుతూ రావాలి. అందును బట్టి దేవుని సన్నిధి, దేవునికి దగ్గర కావటం, దేవుని యొక్క దృష్టిలో వారి క్షమాపణ పొందినటువంటి వారుగా, ప్రాయశ్చిత్తం జరిగినటువంటి వారుగా, వారు మరి రక్షించబడినటువంటి వారుగా, దేవుని యొక్క మరి ప్రతి విధమైనటువంటి మేలుకు వారు పాత్రులుగా ఉండటానికి ప్రభు పెట్టినటువంటి ధర్మశాస్త్ర క్రమం కనుక రక్తం అనేది చిందించాలి, అది కంపల్సరీ. అలాగా చిందించబడితే కానీ క్షమాపణ అనేది, ప్రాయశ్చిత్తము అనేది, విమోచన అనేది, విడుదల అనేది కలగదని మరి సామాన్యంగా చెప్పబడుతున్నటువంటిది, తెలియపరుస్తున్నటువంటిది, తెలుసుకోవాల్సినటువంటిది, జరగవలసినటువంటిది, జరిపించవలసినటువంటిది క్రమము ఇది అనేది దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నటువంటి, తెలియపరుస్తున్నటువంటి సత్యం. ఈరోజు అలాంటి శుద్ధిలో మనం ఉన్నామా? అలాంటి శుద్ధీకరణలో మనం ఉంటున్నామా? అలాంటి ప్రోక్షణ శుద్ధిని బట్టి దేవునికి దగ్గరగా ఉన్నామా? ప్రోక్షణ శుద్ధి, రక్తపు శుద్ధి లేకుండా మనం అపవిత్రులుగా దూరంగా ఉన్నామా అనేది ఆలోచన చేసుకొని మన కొరకు చిందించబడినటువంటి రక్తం ఏంటి, ఆ రక్తము ఎలాగ శుద్ధి చేస్తుంది అంటే పాపాలని శుద్ధి చేస్తుంది, పవిత్రపరుస్తుంది, మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. కనుక మొదటి దినాన ఈ వాక్యాన్ని బట్టి మనకు శుద్ధి అవసరము, పరిశుద్ధత అవసరము. అప్పుడే మనము దేవుని సన్నిధికి చేరగలిగినటువంటి వారముగా, దేవుని సన్నిధిలో మనము నిలిచినటువంటి వారముగా, దేవునిలో అంటకట్టబడినటువంటి వారముగా, దేవునితో సరైనటువంటి సంబంధం కలిగినటువంటి వారంగా,
సారము కలిగినటువంటి మరి వారముగా ఫలించేటువంటి వారంగా ఉండటానికి ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డకు కూడా అందించబడునుగాక. ఈ వాక్యాన్ని మనం ఇంకా కొన్ని దినాలు ప్రభు పాదాల కాడ నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, సరిచేసుకుంటూ, బలపడుతూ, మనం బాగుపడుతూ ముందుకు పోవటానికి దేవుని యొక్క సహాయము మనకి అందించబడునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మొదటి దినాన రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదని చెప్పినటువంటి రీతిగా ఈరోజు ఎందుకు చిందించాలి అంటే పాపాన్ని బట్టి చిందించడం వల్ల ఏం జరుగుతుంది? శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడినటువంటి వ్యక్తి ఏమవుతాడు? పాపక్షమాపణ జరుగుతుంది. పాపక్షమాపణ జరిగిన తర్వాత తండ్రి సన్నిధికి చేరటానికి సహాయపడుతుందనే మాటను మేము తెలుసుకున్నాం. ఈ మాటలను బట్టి బిడ్డలను బలపడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వింటున్న బిడ్డలకును, అన్వయించుకున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఈ పరిచర్యకును, తన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.